Hello all, my name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech Day 16 of Python. Thank you so much for coming here. Let's dive into the video. నిన్న చెప్పిన కదా ఈ వీడియోలో టూ ప్రాబ్లమ్స్ చూద్దామని. టూ ప్రాబ్లమ్స్ చూసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఏదైనా వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయాలనుకున్నారనుకోండి, దానికి సింటాక్స్ ఎలా రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా, ఎక్స్ అనే వేరియబుల్కి 5 అనే వాల్యూని అసైన్ చేయాలి అని చెప్తున్నా. అప్పుడు మనం సింటాక్స్ ఎలా రాస్తాము? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని పెడతాం. దీన్ని చూడగానే మన ఇంటర్ప్రిటర్కి ఏమర్థమవుతుంది? ఓకే, ఈ ఎక్స్ అనేది ఒక కంటైనరు, అందులో 5 అనే వాల్యూ స్టోర్ అయి ఉందని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వై అనే వేరియబుల్కి కూడా 5 అనే వాల్యూని అసైన్ చేయాలని చెప్పిన. అప్పుడు ఎలా రాస్తారు? వై ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాస్తారు. సో అప్పుడు మనకేమర్థమైపోతుంది? వై అనేది ఒక కంటైనర్, అందులో 5 అనే వాల్యూ స్టోర్ అయి ఉందని అర్థమైపోతుంది కదా. బేసికల్లీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? వై అనేది ఒక వేరియబుల్, దానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ ఈక్వల్స్ టు సింబల్ వాడి 5 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. అందుకు ఈ సింబల్ని ఏమంటామంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఎందుకు? ఇక్కడ వై అనే వేరియబుల్కి 5 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం మనం? అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఒక కేసు ఉంటుంది కదా. ఎట్లాంటి కేసు అంటే, ఇప్పుడు ఈ వై అనే వేరియబుల్ ఉన్న వాల్యూ, ఎక్స్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ రెండు సేమా కాదా అని మనం ఇంటర్ప్రిటర్ని అడగాలనుకోండి. దానికి ఏ సింబల్ వాడతాం మరి? ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ, వై అనే వేరియబుల్ ఉన్న వాల్యూ రెండు సేమా అని ఇంటర్ప్రిటర్ని అడగడానికి ఏ సింబల్, ఏం ఆపరేటర్ వాడతాము అని మీరు నన్ను అడిగితే, దానికోసమే ఈ డబల్ ఈక్వల్స్ టు అని ఒక ఆపరేటర్ ఉంది. దీన్ని మనం ఈక్వల్స్ టు లాగా వాడతాం అనమాట. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ సపోజు మీరు ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఈక్వల్స్ టు సేమా వై అనే వేరియబుల్లో ఉన్న వాల్యూకి అని అడిగినట్టు అనమాట. ఇలా డబల్ ఈక్వల్స్ టు రాస్తే ఎక్స్ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో అది వై అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఇవి రెండు సేమా అని అడగడానికి మనం ఈ ఈక్వల్స్ టు సింబల్ ఇలా రాయాలన్నమాట. ఇది ఈక్వల్స్ టు, రైట్. ఇదేం చేస్తుందంటే, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషను ఎక్స్ అనే వేరియబుల్లో 5 ఉంది, వై అనే వేరియబుల్లో 5 ఉంది, కాబట్టి మనకు ఒక బులియన్ని రిటర్న్ చేస్తుంది. ఆ బులియన్ ఏంటంటే ట్రూ. ఎందుకంటే ఇందులో 5 ఉంది, ఇందులో 5 ఉంది, రెండు సేమ్ కదా. సో ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఎక్స్ అనే వేరియబుల్లో 4 ఉండి వై అనే వేరియబుల్లో 5 ఉంది, మీరు ఇప్పుడు ఇలా ఎక్స్ప్రెషన్ రాశారు ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు వై అని, అప్పుడు ఏంది రిటర్న్ చేస్తుంది అంటే ఫాల్స్. ఎందుకంటే ఎక్స్లో ఉన్న వాల్యూ వైలో ఉన్న వాల్యూతోని మ్యాచ్ అవుతలేదు కాబట్టి మనకేమని వస్తుంది? ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. క్లియర్? అసైన్మెంట్ ఆపరేటర్ అంటేనేమో నార్మల్ ఒక సింగిల్ ఈక్వల్స్ టు సింబల్ని వాడతాం. ఈక్వల్స్ టు, ఆ రెండు వాల్యూలు సేమా కాదా అని చెక్ చేయడానికి ఈక్వల్స్ టు వాడతాం. దానికి సింటాక్స్ ఏంటంటే ఇలా డబల్ ఈక్వల్స్ టు అని పెట్టాలి. ఏదైనా ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయాలంటే సింగిల్, ఆ రెండు వేరియబుల్లో ఉన్న వాల్యూస్ సేమా కాదా అని తెలుసుకోవడానికి డబల్ ఈక్వల్స్ టు వాడాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ ఏంటంటే, ఎక్స్ అనే వేరియబుల్కి 5 అనే వాల్యూని అసైన్ చేస్తున్నా, వై అనే వేరియబుల్కి కూడా 5 అనే వాల్యూని అసైన్ చేస్తున్నా. ఇప్పుడు అడుగుదాం, ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ సేమా ఈ వై అనే వేరియబుల్లో ఉన్న వాల్యూతో అని అడిగినాం. అడిగితే ఇది ఏం చేస్తుందని చెప్పిన, ఈ డబల్ ఈక్వల్స్ టు ఏం రిటర్న్ చేస్తుందని చెప్పిన, అయితే ట్రూ అన్న రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అన్న రిటర్న్ చేస్తుంది కదా. సో ఇప్పుడు రిటర్న్ చేసిన దాన్ని ప్రింట్ చేయాలిగా. దీన్ని నేను ఎందులో పెడుతున్నా? ప్రింట్ అనే ఫంక్షన్లో ఈ ఎక్స్ప్రెషన్ని పెడుతున్నా. పెట్టేసి ఒక్కసారి రన్ చేస్తా. రన్ చేస్తే ఏమవుతుందో చూడండి. ట్రూ అని వచ్చింది. నేను ఇప్పుడు నార్మల్గా ఈ వై అనే వేరియబుల్లో 4 అని పెడతా. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ సేమా వై అనే వేరియబుల్తో అని అడిగినాం కదా, అప్పుడు అది ఏం రిటర్న్ చేస్తుంది చూద్దాం. ఫాల్స్ వచ్చింది. అంటే ఏమని చెప్తుంది? ఎక్స్ అనే వేరియబుల్లో 5 ఉంది, వై అనే వేరియబుల్లో 4 ఉంది, ఇవి రెండు ఈక్వల్ కాదు అని చెప్తుంది. క్లియర్? ఇప్పుడు మన ఫస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏందో డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంది ఇక్కడ? చెక్ వెదర్ ఏ స్ట్రింగ్ ఈజ్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. మనం ఇక్కడ ఏం చేయాలంటే యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ని ఇన్పుట్ లాగా తీసుకోవాలి. వాడిచ్చిన స్ట్రింగ్ పాలిండ్రోమా కాదా చెప్పాలి. పాలిండ్రోమ్ అయితేనేమో మనం ట్రూ అని ప్రింట్ చేయాలి, పాలిండ్రోమ్ కాకపోతేనేమో ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు పాలిండ్రోమ్ అంటే ఏంటి? పాలిండ్రోమ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక వర్డ్ తీసుకోండి. వర్డ్ ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ నేను రేస్ కార్ అని తీసుకుంటున్నా. ఏమని తీసుకుంటున్నా? రేస్ కార్. ఈ వాటిని తీసుకున్నా కదా. ఫార్వర్డ్ డైరెక్షన్లో రీడ్ చేస్తే మనకేముంది? రేస్ కార్ అని ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా నేను ఏమంటా అంటే ఈ స్ట్రింగ్ని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రీడ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఆర్ కదా, నేను ఇక్కడ రాస్తున్నా. మళ్ళీ ఏముంది? ఏ, తర్వాత సి, తర్వాత ఏముంది? ఈ కదా, మళ్ళీ ఏముంది? సి, ఏ ఉంది, ఆర్ ఉంది చివరన. ఇప్పుడు చదవండి. ఇప్పుడు చదివితే ఏమని వచ్చింది మళ్ళీ మనకు? ఆర్ఏసిఈ రేస్, సిఏఆర్ కార్. ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో రీడ్ చేసిన, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రీడ్ చేసిన సేమ్ ఉంది కదా. ఇక్కడ రేస్ కారే ఉంది, ఇక్కడ రేస్ కారే ఉంది. చూడండి కదా, సేమ్. సో ఇట్లా ఫార్వర్డ్ డైరెక్షన్లో రీడ్ చేసిన, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రీడ్ చేసిన సేమ్ వస్తే దాన్ని మనం ఏమంటామంటే పాలిండ్రోమ్ అంటాం. నార్మల్గా ఉన్న దాన్ని రివర్స్ చేసినా కూడా సేమ్ మీనింగ్, సేమ్ లెటర్స్ వస్తే దాన్ని ఏమంటాం మనము? పాలిండ్రోమ్ అంటాం. ఇప్పుడు అట్లా కాకుండా ఇంకొక స్ట్రింగ్ తీసుకోండి. స్ట్రింగ్ ఏంటంటే కౌశల్ అని తీసుకుంటున్నా. ఫార్వర్డ్ డైరెక్షన్లో చదివితే ఏముంది? ఫస్ట్ కౌశల్ అని వచ్చింది. ఇప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రీడ్ చేద్దాం. ఏమని వస్తుంది? LIHSUOK. ఫార్వర్డ్ డైరెక్షన్లో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో సేమ్ వస్తుందా? వస్తలేదు కదా. సో ఇది పాలిండ్రోమ్ కాదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే పిఓపి అని తీసుకుంటున్నాం. ఫార్వర్డ్ డైరెక్షన్లో రీడ్ చేయండి పిఓపి, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రీడ్ చేయండి పిఓపి. రెండు సేమ్ కదా. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఇది ఒక పాలిండ్రోమ్ అని చెప్తాం అన్నమాట. క్లియర్? పాలిండ్రోమ్ అంటే ఏంటో. దీనికి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ అప్రోచ్ డిస్కస్ చేద్దాం. మన అప్రోచ్ ఏంటంటే మనం స్ట్రింగ్ని యూజర్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయాలి కదా ఫస్ట్. సో దానికోసం మనం ఏం వాడాలా? ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ని వాడాలా. వాడితే మన ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? యూజర్ దగ్గర నుంచి ఒక స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది. వచ్చిన స్ట్రింగ్ని మనం ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. సో దానికి మనం ఏం చేస్తున్నాం? ఈ టెక్స్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ని దీనికి అసైన్ చేసేసినాం. అప్పుడు యూజర్ ఏదైతే స్ట్రింగ్ ఇస్తాడో అది టెక్స్ట్ అనే వేరియబుల్ లోపల స్టోర్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలా? ఆ టెక్స్ట్ అనే వేరియబుల్ లోపల ఏదైతే స్ట్రింగ్ ఉందో అది పాలిండ్రోమా కాదా అని చెక్ చేయాలి. పాలిండ్రోమ్ అయితే ఏమవుతుంది? దాన్ని ఫార్వర్డ్ నుంచి రీడ్ చేసినా, బ్యాక్వర్డ్ నుంచి రీడ్ చేసినా సేమ్ వస్తుంది. ఎలాగా? ఇప్పుడు ఫర్ సపోజు యూజర్ పిఓపి అనే స్ట్రింగ్ని ఇన్పుట్ లాగా ఇచ్చిండు అనుకోండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది? పి. సెకండ్ లెటర్ ఏముంది? ఓ. థర్డ్ లెటర్ ఏముంది? పి కదా. దీన్ని రివర్స్లో రాయండి ఇక్కడ నుంచి. పి, ఓ, పి కదా. ఈ రెండు స్ట్రింగ్లలో ఫస్ట్ లెటర్ ఏంటి? పీనే. సెకండ్ లెటర్ ఏంటి? ఓ. థర్డ్ లెటర్ ఏంటి? పి. రెండు సేమ్ ఉన్నాయా? సేమ్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఏమన్నాం? పాలిండ్రోమ్ అన్నాం. అంటే ఇక్కడ మనం ఏం టెస్ట్ చేసినాం? ఇచ్చిన స్ట్రింగ్ని రివర్స్ చేసినా సేమ్ ఉందా లేదా టెస్ట్ చేసినాం కదా. సో ఇప్పుడు మన స్ట్రింగ్ ఎక్కడ స్టోర్ అయి ఉంది? టెక్స్ట్ అనే వేరియబుల్ లోపల స్టోర్ అయి ఉంది. సో ఈ టెక్స్ట్ అనే వేరియబుల్ లోపల ఏదైతే స్ట్రింగ్ స్టోర్ అయి ఉందో దాన్ని రివర్స్ చేద్దాం. రివర్స్ చేయడానికి మనం ఏం రాస్తాం? టెక్స్ట్ అని చెప్పి ఇండెక్స్ ఆఫ్ అని పెడతాం. ఇండెక్స్ ఆఫ్ అని పెట్టి ఇట్లా నార్మల్గా స్టార్ట్ డిఫాల్ట్గా వదిలేస్తాం, ఎండ్ కూడా డిఫాల్ట్గా వదిలేసి కాలని పెట్టి స్టెప్ సైజ్ ఏమని పెడతాం? -1 అని పెడతాం కదా. మనం నిన్న ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం. ఒక్కసారి గుర్తుకు రాకపోతే పైథాన్ డే 15 అనే వీడియో రిఫర్ చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా పోయి ఒక్కసారి పైథాన్ డే 15 చూడండి, మీకు క్లారిటీ వస్తుంది స్ట్రింగ్ని ఎలా రివర్స్ చేయాలో. ఇప్పుడు ఇలా టెక్స్ట్ అనే వేరియబుల్ లోపల ఏదైతే స్ట్రింగ్ ఉందో ఇలా చేస్తే ఆ స్ట్రింగ్ అనేది రివర్స్లో మనకి ఇక్కడికి వస్తుంది. ఎలా అంటారా? ఒక్కసారి చూడండి. మన ఇంటర్ప్రిటర్ ఎప్పుడైతే స్టెప్ సైజ్ని -1 అని చూస్తుందో అప్పుడు ఏం చేస్తుంది? రివర్స్లో రీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏంది? ఇండెక్సెస్ యాడ్ చేస్తున్నా. 0, 1, 2. మన ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పిన. ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం? -1 అని చూడంగానే రివర్స్లో. సెకండ్ ఇండెక్స్లో ఏముంది? ఫస్ట్ పి కదా. మళ్ళీ -1 చేయాలి. -1 చేస్తే ఎక్కడికి వస్తాం? 1కి. 1 అనే ఇండెక్స్ లోపల ఏముంది? ఓ. 1 - 1 ఎంత? 0. మళ్ళీ 0 దగ్గర ఏముంది? పి కదా. సో ఇక్కడ పి రాస్తాం. ఇప్పుడు ఏమని వచ్చింది? పిఓపి. రైట్. పిఓపి అని వచ్చిన దాన్ని మనం ఏంది? ఎక్కడొక్క దగ్గర స్టోర్ చేయాలి కదా. నేను మళ్ళీ ఇక్కడ దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఈ టెక్స్ట్ 1 అనే లోపల స్టోర్ చేస్తున్నా. ఇది ఇంకొక కొత్త వేరియబుల్ క్రియేట్ చేసిన టెక్స్ట్ 1 అని. ఈ టెక్స్ట్ అనే స్ట్రింగ్లో ఉన్నదాన్ని రివర్స్ చేసి మళ్ళీ ఎక్కడ స్టోర్ చేసిన? నేను టెక్స్ట్ 1 అనే వేరియబుల్ లోపల స్టోర్ చేసిన. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ అనే వేరియబుల్లో నేను పిఓపి అని తీసుకున్నా. యూజర్ పిఓపి అని ఇచ్చిండు. దాన్ని రివర్స్ చేసి
ఎక్కడ స్టోర్ చేసిన ఈ టెక్స్ట్ వన్ అనే వేరియబుల్ లోపల స్టోర్ చేసిన. నెక్స్ట్ ఏం చేయాలా, ఈ రెండు వేరియబుల్ లోపల ఉన్నాయి సేమా కాదా అని టెస్ట్ చేయాలా. ఉన్నాయి సేమా కాదా అని టెస్ట్ చేయడానికి ఇందాక నేను ఏమని చెప్పిన, టెక్స్ట్ వన్ డబల్ ఈక్వల్స్ టు టెక్స్ట్. టెక్స్ట్ అనేది ఒక వేరియబుల్, టెక్స్ట్ వన్ అనేది ఒక వేరియబుల్. ఈ రెండు వేరియబుల్ల లోపల సేమ్ వాల్యూ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి నేను ఈక్వల్స్ టు అనే ఆపరేటర్ వాడిన. ఇది ఏం రిటర్న్ చేస్తుంది అని చెప్పిన, అయితే ట్రూ అన్న రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ అన్న రిటర్న్ చేస్తుంది కదా. సో రిటర్న్ చేసిన దాన్ని మనం బయటకు ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ చేయాలంటే దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ని తీసుకో ఎక్కడ పెట్టాలి, ప్రింట్ ఫంక్షన్లో పెట్టాలి. పెడితే మనకేమొస్తుంది, అయితే ట్రూ అని వస్తుంది, లేదంటే ఫాల్స్ అని వస్తుంది. ఇవి రెండు సేమ్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. దీన్ని ఇప్పుడు కోడ్ చేసి చూద్దాం. మన ప్రోగ్రాంలో ఏంటి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే మన దగ్గర ఏ ఫంక్షన్ ఉంది, ఇన్పుట్ ఆఫ్. ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజర్ దగ్గర నుంచి ఒక స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది. వచ్చిన స్ట్రింగ్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా, ఈ టెక్స్ట్ అనే వేరియబుల్లా స్టోర్ చేస్తున్నా. ఆ తర్వాత ఈ టెక్స్ట్ అనే వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్ పాలిండ్రోమా కాదా అని చెప్పడానికి మనం ఏం చేయాలా, ఫస్ట్ ఆ ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని రిటర్న్ చేయాలా. రిటర్న్ చేసిన తర్వాత వచ్చిన స్ట్రింగ్, యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ రెండు సేమ్ అయితే మనం ట్రూ అని ప్రింట్ చేయాలా, కాకపోతేనేమో ఫాల్స్ అని ప్రింట్ చేయాలా కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలా, స్ట్రింగ్ ఎక్కడ స్టోర్ అయి ఉంది, టెక్స్ట్. ఈ టెక్స్ట్లో స్టోర్ అయి ఉన్న స్ట్రింగ్ని రివర్స్ చేయాలా. రివర్స్ చేయడానికి మనకు ఏముంది సింటాక్స్, టెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్. స్టార్టింగ్ ఇండెక్స్ ఏమి ఇస్తలేను, ఎండింగ్ ఇండెక్స్ కూడా ఏమి ఇస్తలేను, బట్ స్టెప్ సైజ్ మాత్రం ఏమి ఇస్తున్నా, -1 అని ఇస్తున్నా. -1 అని ఇయ్యగానే మన ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఆ టెక్స్ట్లో స్టోర్ అయి ఉన్న స్ట్రింగ్ని బ్యాక్వర్డ్ నుంచి రీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఎండింగ్ ఇండెక్స్ ఏం లేదు, స్టార్టింగ్ ఇండెక్స్ ఏం లేదు కాబట్టి ఆ స్ట్రింగ్ అంతా కూడా రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోయి వచ్చిన స్ట్రింగ్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. దాన్ని నేను ఎక్కడ స్టోర్ చేస్తా, ఈ టెక్స్ట్ వన్ అనే వేరియబుల్లో స్టోర్ చేసిన. ఈ టెక్స్ట్ వన్ అనే వేరియబుల్లో రివర్స్ అయి ఉన్న స్ట్రింగ్ ఉంది, టెక్స్ట్లోనేమో యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు అడుగుదాం ఏమని, టెక్స్ట్ వన్ అనే వేరియబుల్ల స్ట్రింగ్ సేమా టెక్స్ట్లో ఉన్న స్ట్రింగ్తో అని అడిగినాం. ఈ డబల్ ఈక్వల్స్ టు ఏం చేస్తుంది, సేమా కాదా చెక్ చేస్తుంది. సేమ్ అయితేనేమో ట్రూ వస్తుంది, సేమ్ కాకపోతేనేమో ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది కదా. వచ్చిన దాన్ని బయటకు అవుట్పుట్ లాగా ప్రింట్ చేయాలి కదా. సో దానికి నేను ఏం చేస్తున్నా, ఈ ప్రింట్ అనే ఫంక్షన్లో పెడుతున్నా ఈ ఎక్స్ప్రెషన్ని తీసుకువెళ్ళి. ఇప్పుడు రన్ చేస్తా. రన్ చేసి ఇన్పుట్ ఏమని ఇస్తా, ఫస్ట్ రేస్ కార్ అని ఇచ్చిన. రేస్ కార్ అని ఇచ్చి ఎంటర్ కొడుతున్నా. ఎంటర్ కొడితే ట్రూ. ఈ రేస్ కార్ అనేది ఒక పాలిండ్రోమ్. ఎందుకు, మీరు ఫార్వర్డ్ నుంచి రీడ్ చేసినా బ్యాక్వర్డ్ నుంచి రీడ్ చేసినా సేమ్ వస్తుంది. ఇంకోసారి రన్ చేస్తా. రన్ చేసి కౌశిల్ అని ఇస్తా. ఈ స్ట్రింగ్ పాలిండ్రోమా కాదా అంటే ఫాల్స్. ఎందుకు, మీరు ఫార్వర్డ్ నుంచి రీడ్ చేస్తే ఒకటి వస్తుంది, బ్యాక్వర్డ్ నుంచి రీడ్ చేస్తే ఒకటి వస్తుంది, కాబట్టి ఇది పాలిండ్రోమ్ కాదు, అందుకే ఫాల్స్ అని వచ్చింది. ఇంకోసారి పిఓపి అని ఇద్దాం. పిఓపి అని ఇన్పుట్ లాగా ఇస్తున్నా. ఇది పాలిండ్రోమా కాదా, ఎస్ ఇది పాలిండ్రోమ్ అని చెప్తుంది. క్లియర్. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఏంటంటే, నేను టెక్స్ట్ అనే వేరియబుల్ లోపల కౌశిల్ అనే స్ట్రింగ్ పెడుతున్నా. టెక్స్ట్ అనే వేరియబుల్లో కౌశిల్ అనే వాడిని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఈ టెక్స్ట్ అనే వేరియబుల్లో లాస్ట్ నుంచి ఫోర్త్ క్యారెక్టర్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ నుంచి అంటే ఏం చేయాలా, మైనస్. ఎన్నో క్యారెక్టరు, ఫోర్త్ క్యారెక్టర్ కదా. దీన్ని ప్రింట్ చేస్తా. ప్రింట్ చేస్తే ఏమొస్తుంది మనకి, లాస్ట్ నుంచి ఫోర్త్ క్యారెక్టర్ ఏంటి ఈ కౌశల్ అనే స్ట్రింగ్లో, ఒక్కసారి ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లాస్ట్ నుంచి ఫోర్త్ క్యారెక్టర్ ఏంటి, ఎస్ కదా. ఎస్ అనేది బయటకు వచ్చింది. క్లియర్. ఇప్పుడు ఏం చేద్దామంటే స్లైసింగ్ చేద్దాం. ఎలా అంటే, లాస్ట్ నుంచి ఫోర్త్ క్యారెక్టర్ స్టార్టింగ్ స్టార్ట్ ఎక్కడ అవ్వాలి, లాస్ట్ నుంచి ఫోర్త్ క్యారెక్టర్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎండింగ్ ఏమి ఇస్తలేను. ఎండింగ్ ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది, చివరి వరకు అని చెప్పినట్టు. అంటే దీని ప్రకారం మనం ఏం చెప్తున్నామంటే, ఇంటర్ప్రిటర్కి లాస్ట్ నుంచి ఫోర్త్ క్యారెక్టర్ నుండి అన్ని ప్రింట్ చేయని చెప్తున్నాం. లాస్ట్ ఫోర్త్ క్యారెక్టర్ నుండి అన్ని ప్రింట్ చేయని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎండింగ్ ఏమి ఇస్తలేము. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, SHIL కదా. ఒక్కసారి చూడండి, SHIL వచ్చింది. లాస్ట్ థర్డ్ క్యారెక్టర్ నుంచి అన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలా, -3 అని రాయాలా. -3 అని రాస్తే ఏమొస్తుంది, HIL అని వచ్చింది. క్లియర్. మన సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, యూజర్ దగ్గర నుంచి వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ని ఇన్పుట్ లాగా తీసుకోవాలి. యూజర్ దగ్గర నుంచి ఆధార్ కార్డ్ నంబర్ని ఇన్పుట్ లాగా తీసుకుందాం. ఫస్ట్ ఫర్ సపోజ్ యూజర్ వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ ఇలా ఇచ్చిండు.
ఎలా 1 2 3 4 5 6 7 8 9 1 2 3 ఆధార్ కార్డ్ నంబర్ ఎప్పుడు కూడా 12 డిజిట్స్ ఉంటుంది కదా. సో 12 డిజిట్స్ ఇలా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే లాస్ట్ 4 డిజిట్స్ని యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేయాలి. బట్ ఈ మిగతా 8 డిజిట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని స్టార్తోని మాస్క్ చేయాలి. స్టార్ 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 ఇలా 8 స్టార్స్ రావాలి. రైట్, ఈ దాన్ని మనం అవుట్పుట్ లాగా ప్రింట్ చేయాలి. ఇలా వచ్చిన స్ట్రింగ్ని మనం ఏం చేయాలి, అవుట్పుట్ లాగా ప్రింట్ చేయాలి. క్లియర్? ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో, దీనికి అప్రోచ్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, మనం ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ మనం ఇన్పుట్ ఎలాగో యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం కాబట్టి ఇన్పుట్ ఆఫ్ అని పెడుతున్నా. పెట్టి ఆయన ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసేస్తున్నా. నమ్ అనే వేరియబుల్కి అసైన్ చేసేసిన. రైట్, ఇప్పుడు చూడండి నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే స్టార్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది ఇక్కడ, 8 టైమ్స్ కదా. స్టార్ ఎన్నిసార్లు ప్రింట్ అయింది, 8 టైమ్స్ ప్రింట్ అయింది కదా. అంటే మనం ఇక్కడ ఏం చేసినాం, స్ట్రింగ్ రిపిటేషన్ వాడొచ్చు. ఇక్కడ మనం ఏం వాడొచ్చు, స్ట్రింగ్ రిపిటేషన్ని వాడొచ్చు. రైట్, ఇప్పుడు ఆధార్ కార్డ్ నంబరు దీని లెంత్ ఎంత, 12. నేను ఏమని చెప్పిన, లాస్ట్ 4 డిజిట్స్ మాత్రము ఎలా ప్రింట్ అవ్వాలని చెప్పిన, యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవ్వాలని చెప్పిన. అప్పుడు మిగతావన్నీ ఎలా అవుతాయి, స్టార్స్ అయితే. అంటే మనం ఎన్ని స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం, ఈ లెంత్లకి వెళ్ళి -4 చేస్తే ఒక నంబర్ వస్తుంది కదా, అన్ని స్టార్స్ కావాలి కదా. అన్ని స్టార్స్ కావాలి ఎందుకు, లాస్ట్ 4 డిజిట్స్ని మనం యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేయాలనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తాం, లెంత్లకి వెళ్ళి 4ని తీసేస్తాం. ఏదైతే నంబర్ వస్తుందో అన్ని స్టార్స్ కావాలనుకున్నాం. సో ఈ వచ్చిన నంబర్ని మనం ఏం చేద్దాం, స్టార్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఏంటి, లెన్ లెన్లోకి వెళ్ళి లెన్ ఆఫ్ నమ్, ఈ నమ్ అనే వేరియబుల్ ఒక స్ట్రింగ్ స్టోర్ అయింది, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కో, అందులో నుంచి 4 తీసేయి. ఎందుకు, ఆ 4 డిజిట్స్ని మనం యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేయాలి. తీసేస్తే మనకి ఎన్ని స్టార్స్ కావాలో ఆ నంబర్ వస్తుంది కదా. సో దాన్ని ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా, స్టార్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటి, ఆన్సర్ అనే స్ట్రింగ్ జనరేట్ చేద్దాం. ఎలా, ఫస్ట్ స్టార్, ఈ స్టార్ అనేది ఇంటూ, ఎందుకంటే రిపీట్ కావాలి ఎన్ని టైమ్స్. ఇక్కడ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కదా, ఎన్ని టైమ్స్ స్టార్స్ అని పెట్టినాం. అప్పుడు ఏమైపోతుంది, ఈ స్టార్స్ అనే వేరియబుల్ ఎంతైతే నంబర్ ఉంటుందో అన్ని స్టార్స్ జనరేట్ అవుతాయి. జనరేట్ అయిపోయిన తర్వాత ప్లస్ ఇక్కడ ఏం చేస్తున్నాం, స్ట్రింగ్ కంకాటినేషన్. మనం ఇక్కడ వరకు ఇప్పుడు జనరేట్ చేసినాం. ఆ తర్వాత ఏం చేయాలా, ఈ 4 క్యారెక్టర్స్ని కూడా రాబట్టాలి కదా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాబట్టవచ్చు, మనం ఇంతకుముందు ఒక చిన్న ప్రోగ్రామ్ చూసినాం కదా, ఈ నమ్స్ అనే వేరియబుల్లో ఒక స్ట్రింగ్ స్టోర్ అయింది. ఆ స్ట్రింగ్లో లాస్ట్ 4th క్యారెక్టర్ నుంచి అన్ని, ఇక్కడ ఏమి ఇవ్వకపోతే ఏమని తీసుకుంటుంది, అది అన్ని క్యారెక్టర్స్ని తీసుకుంటుంది. రైట్, సో ఇప్పుడు ఈ లైన్ ప్రకారం ఏమవుతుందంటే ఒక్కసారి చూడండి, మనం ఇన్పుట్లో ఫర్ సపోజ్ ఇది ఇచ్చినాం అనుకుందాం, ఇన్పుట్లో ఇది ఇచ్చినాం. ఆ తర్వాత మనం ఏమని చెప్తున్నాం, స్టార్స్ అనే వేరియబుల్లో దేన్ని స్టోర్ చేస్తున్నాం, లెన్ ఆఫ్ నమ్. ఈ నమ్ అనే వేరియబుల్ ఈ స్ట్రింగ్ స్టోర్ అయింది కదా, దీని యొక్క లెంత్ ఎంత, 12 మైనస్ మనం ఏం చేస్తున్నాం 4, అంటే ఎంత వచ్చింది 8. ఈ స్టార్స్ అనే వేరియబుల్లో 8 అనేది స్టోర్ అయి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ లైన్కి రండి, ఏమి, స్టార్ రిపీట్ చెయ్యు ఎన్ని టైమ్స్, ఈ స్టార్స్ అనే వేరియబుల్ ఏం స్టోర్ అయింది 8 కదా. సో 8 టైమ్స్ అని చెప్పగానే ఇది ఏం చేస్తుంది, 8 స్టార్స్ని జనరేట్ చేస్తుంది. ఇలా 8 స్టార్స్ని జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమని చెప్తున్నాం, ప్లస్ అని పెట్టినాం. అంటే స్ట్రింగ్ కంకాటినేషన్. దేనికి కంకాటినేట్ చేయాలా, నమ్స్ అనే వేరియబుల్లా లాస్ట్ 4th క్యారెక్టర్ నుంచి అన్ని అని చెప్పినాం. అప్పుడు ఇదేం తీసుకొస్తుంది, 9123ని తీసుకొస్తుంది. రైట్, నమ్స్ అనే వేరియబుల్ లాస్ట్ 4th క్యారెక్టర్ నుంచి అన్ని అని చెప్పినాం. సో ఇప్పుడు ఇదేమి, ఏ స్ట్రింగ్ వచ్చింది మనకు, 9123 అని వచ్చింది. స్ట్రింగ్కి మనం ఇక్కడ ఏం పెట్టినాం, ప్లస్ అని వాడినాం కదా. ప్లస్ అని వాడితే ఇప్పుడు ఏమైపోతుంది, ఈ రెండు స్ట్రింగ్స్ కూడా మెర్జ్ అయిపోతాయి. అంటే ఫస్ట్ 8 స్టార్స్, ఆ తర్వాత ఈ 9123. రైట్, ఫస్ట్ ఏమో 8 స్టార్స్ ఉంటాయి, ఆ తర్వాత 9123 ఉంటుంది. వచ్చిన దాన్ని మనం ఎక్కడ స్టోర్ చేయాలి, ఏదైనా ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా. స్టోర్ చేసేసి ప్రింట్ ఏఎన్ఎస్ అని కొట్టంగానే మనకు అవుట్పుట్ వస్తుంది. ఒక్కసారి దీనికి కోడ్ చేసి చూద్దాం, ఓకేనా. ఫస్ట్ ఏంది, మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ యాక్సెప్ట్ చేయాలి కదా. సో దానికోసం నేను ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడిన తర్వాత యూజర్ ఏం చేస్తాడు, ఇన్పుట్ ఇస్తాడు.
వచ్చిన ఇన్పుట్ని నేను ఎక్కడ స్టోర్ చేయాలి? ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. అందుకు నేను ఈ నమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దానికి ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ని అసైన్ చేసిన. అసైన్ చేసిన తర్వాత యూజర్ ఏం చేసిండు? ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చిండు. అది నమ్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ మన ప్రాబ్లం స్టేట్మెంట్ ప్రకారం ఏం చెప్పిన? 4 క్యారెక్టర్స్, లాస్ట్ 4 క్యారెక్టర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాల, మిగతా అన్ని స్టార్స్ అయిపోవాలని చెప్పిన. మరి మనకు ఎన్ని స్టార్లు కావాలా అంటే ఈ నమ్ అనే వేరియబుల్లో ఏదైతే స్ట్రింగ్ స్టోర్ అయి ఉందో దాని లెంత్ కనుక్కుందాం. లెంత్ కనుక్కొని అలాకెళ్ళి 4 తీసేద్దాం. 4 తీసేస్తే మనకు ఒక నంబర్ వస్తుంది కదా, అన్ని స్టార్స్ కావాలా. ఎందుకు? లాస్ట్ 4 క్యారెక్టర్స్ ఏమో యాజ్ ఇట్ ఈజ్ ఉండాలా, మిగతా అన్ని స్టార్స్ కావాలని చెప్పిన. అంటే నాకు స్టార్స్ నంబర్ రావాలంటే ఏం చేయాలా? ఫస్ట్ లెన్ ఆఫ్ నమ్, ఈ నమ్ అనే వేరియబుల్లో ఒక స్ట్రింగ్ స్టోర్ అయి ఉంది, దాని యొక్క లెంత్లోకి వెళ్ళి 4 తీసేయి. అప్పుడు మనకు ఒక నంబర్ వస్తుంది కదా, నాకు అన్ని స్టార్స్ కావాలని చెప్పిన. ఈ నంబర్ని నేను ఎక్కడ ఎక్కడ స్టోర్ చేస్తున్నా? స్టార్స్ నమ్, ఈ స్టార్స్ నమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసిన. స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇప్పుడు మన ఆన్సర్ని జనరేట్ చేద్దాం. ఎలా? స్టార్స్ కావాలి. సో స్టార్ని రిపీట్ చెయ్యు. మళ్ళీ ఏం చేస్తున్నా? ఇంటూ పెట్టి ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలా? ఈ స్టార్స్ నమ్ అనే వేరియబుల్లో ఒక వాల్యూ స్టోర్ అయి ఉంది, అన్ని టైమ్స్ రిపీట్ చెయ్యు అని చెప్తున్నాం. స్టార్స్ నమ్ రిపీట్ చేసిన తర్వాత ఎన్నైతే స్టార్స్ వస్తాయో ఆ స్ట్రింగ్కి ఇంకొక స్ట్రింగ్ని కంకాటినేట్ చేయి. ఏ స్ట్రింగ్ మరి ఇంకొకటి అంటే ఈ నమ్స్ అనే వేరియబుల్లో నమ్ అనే వేరియబుల్ ఒక స్ట్రింగ్ ఉంది, అందులో లాస్ట్ ఫోర్త్ క్యారెక్టర్ నుంచి అన్నిని మెర్జ్ చేసేయి అని చెప్పినాం. మెర్జ్ చేయగానే ఏమైపోతుంది? ఒక పెద్ద స్ట్రింగ్ జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిన దాన్ని నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఈ ఆన్సర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసి ఇప్పుడు ఏం చేస్తా? ప్రింట్ ఆన్సర్ అంట. అనగానే మనకేమైపోతుంది? మన ఆన్సర్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి. ఫస్ట్ మనం ఏంటి? ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఆధార్ కార్డ్ నెంబర్ ఏమని ఇస్తున్నా? 123456789 123 అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ వచ్చేసిందా? ఫస్ట్ ఏమో 8 స్టార్స్ వచ్చినాయి, ఆ తర్వాత లాస్ట్ 4 క్యారెక్టర్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చినాయి. ఇది మన స్ట్రింగ్ మాస్కింగ్ ప్రోగ్రామ్. క్లియర్? నేను చెప్పేది మీకు కొంచెమన్నా అర్థమైందనే అనుకుంటున్నా. నిజంగా మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఏం లేదు, ఎందుకంటే మనం ఈరోజు ఓన్లీ ప్రాబ్లమ్సే సాల్వ్ చేసినాం కదా. కలుద్దాం రేపు.